సోషల్ మీడియా పుణ్యమాని తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు. దాని పర్యవసానాలు సామాన్యులు అనుభవిస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే మచిలీపట్నంలో వెలుగు చూసింది. 4 రోజుల కిందట ఓ యూట్యూబ్ ఛానల్లో ఓ ఆర్ఎంపీ డాక్టర్ మాట్లాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా మాట్లాడారు. తిట్ల దండకం అందుకున్నారు. అయితే ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జన సైనికులు ఒక్కసారిగా ఆయన ఇంటి ముందు నిరసనకు దిగారు. ఆయనపై దాడి చేసి క్షమాపణలు చెప్పించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్ఎంపీపై దాడి మచిలీపట్నంలోని సత్రంపేట ప్రాంతానికి చెందిన గిరిధర్ అనే ఆర్ఎంపీ 4 రోజుల కిందట ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడారు. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై విమర్శలు చేశారు. అసలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బాధ్యత వహించడం లేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొన్ని రకాల బూతు పదాలను కూడా వాడారు. అయితే సదరు యూట్యూబ్ ఛానల్ ఎంత మాత్రం సెన్సార్ చేయకుండా యథావిధిగా వీడియోలను ప్రసారం చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన జన సైనికులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఒక 100 మంది గిరిధర్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు ఆయనపై దాడి చేసి పవన్కు క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటనపై మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో జన సైనికులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. తనతో పాటు తన కుమారుణ్ణి వెంటాడుతున్నారని, జగన్పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ విషయంలో పోలీసులు కలుగు చేసుకోవాలని, లేకుంటే మున్ముందు జన సైనికులు రెచ్చిపోతారని చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే కొంతమంది యూట్యూబ్, సోషల్ మీడియా నిర్వాహకుల పుణ్యమాని ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటువంటి వారిని నియంత్రించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.